రాజుల కాలం నాటి చెరువులు, తాగునీటిని అందించిన చెరువులు ఇప్పుడు మాయమయ్యాయి. రియల్ మాయాజాలం వాటిని అమాంతం మింగేసింది. సింహపురిలో కుచించుకుపోతున్న చెరువుపై ఓ రిపోర్ట్. అది సింహపురిలో మనుమసిద్ధి మహారాజుల కాలంలో నిర్మించిన చెరువు. నెల్లూరు తాగునీటి అవసరాలను తీర్చిన చెరువు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతోంది. ఆక్రమణల కారణంగా విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు నెల్లూరుకి దూరంగా ఉండేది ఈ చెరువు. అయితే నగరం విస్తీర్ణం నానాటికి పెరగడం దానికి శాపంగా మారింది. సిటీలో భూముల వాల్యూ పెరగడంతో అందరి కన్ను చెరువు శివాళ్లపై పడింది. కొందరు రాజకీయ నేతల అండదండలతో కబ్జాకోలు రెచ్చిపోయారు. భూముల్ని చదును చేసి విక్రయించేస్తున్నారు. కొందరైతే ఏకంగా లేఅవుట్సే వేసేశారు. చెరువు స్థలంతో పాటు చెరువు కట్టని కూడా వదలలేదు. 3 కిలోమీటర్లు విస్తరించిన కట్టపై ఇళ్లను కట్టేస్తున్నారు. దీనివల్ల కట్ట బలహీనపడి చెరువుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతటితో ఆగడం లేదు. చెరువు చివరి భాగాన్ని ఆక్రమించి కొందరు పంటల్ని సాగు చేస్తున్నారు. చెరువులోకి పూర్తి స్థాయిలో నీళ్లొస్తే పంటలు ఎక్కడ నాశనమైపోతాయోనని వచ్చే నీళ్లను అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ దందాకు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు ముప్పు తప్పదు.